కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్లో జరిగిన బీసీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వెనుకబడ్డ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందితే నాడు నేటి కాంగ్రెస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేయబడ్డాయని తలసాని ఆరోపించారు. రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే చట్టసభల్లో మన వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఎలక్షన్ బైకాట్ చేసే స్థాయికి కూడా ఎక్కడికక్కడ నిలదీసేటువంటి కార్యక్రమం రావాలి. అందుకే చెల్లో కామారెడ్డి అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలని మీ అందరి ద్వారా నేను కేటీఆర్ గారికి మీరు ఎందుకంటే వాళ్ళు డిక్లరేషన్ చేసి అక్కడ కాబట్టి మరి డెఫినెట్ గా వాళ్ళని ఎండగట్టాలంటే అదే వేదిక మీద మనకు ఎండగట్టేటువంటి సమాజాన్ని కూడా మనం తట్టి లేపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది జరగాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతా ఉంటాను.